వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు మళ్ళీ మనం ఇంకొక పేపర్తో ముందుకు వచ్చున్నాం. ఎస్బీఐ త్రిశూల్ రీజనింగ్ MT19. ఆల్రెడీ మనం మొత్తం 18 పేపర్స్ చేసుకున్నాం. 18 into 30 540 క్వశ్చన్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం 19th పేపర్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, రైట్? సో ఈ 19 పేపర్లో కూడా యాజ్ యూజువల్ సిలోగిజం, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎందులో అయితే మనకి ఎక్కువ స్కోరింగ్ అవకాశం ఉందో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు మరొకసారి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చెప్పిన విధంగానే ఒక క్వశ్చన్ చూసిన తర్వాత వీడియో పాజ్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చిందో లేదని ట్రై చేయండి. అదేవిధంగా టైమర్ పెట్టుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది అలవాటు చేసుకోండి, రైట్? ఇక మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అమ్మ. మనం అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి, దాంతోపాటు విత్ ఇన్ ద టైంలో చేసుకోవాలి. దీనికి తగ్గట్టుగా మనం ప్రయత్నం అనేది చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. ఇందులో ఫస్ట్ మనకి సిల్లోగిజం నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, రైట్? ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. నో రాక్ ఈజ్ శాండ్. No rock is sand. Some sand is statue. Right? Some sand is statue. Only statue is beautiful. Only statue is beautiful అంటే బ్యూటిఫుల్ అనేది స్టాచ్యూకి మాత్రమే సంబంధించింది, ఇంకెవరికి కాదు. నెక్స్ట్ వన్. ఓన్లీ అ ఫ్యూ రాక్ ఈస్ పెబుల్. ఓన్లీ అ ఫ్యూ రాక్ ఈస్ పెబుల్. నెక్స్ట్ వన్. సమ్ శాండ్ ఈజ్ సాయిల్. ఇలా ఇచ్చారు, రైట్? ఫస్ట్ వన్ చూద్దాం. సమ్ బ్యూటిఫుల్ ఈజ్ రాక్ ఈజ్ అ పాసిబిలిటీ. సో బ్యూటిఫుల్ ఇక్కడ ఉంది, రాక్ ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్లో కొంత భాగం రాక్లోకి వెళ్ళొచ్చా అని అడిగారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనకు ఓన్లీ అని ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ బ్యూటిఫుల్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ స్టాచ్యూ. ఈ బ్యూటిఫుల్ అనేది స్టాచ్యూ వదిలి ఎక్కడికి వెళ్ళదు, తనలోకి ఎవరిని రానివ్వదు. ఓన్లీ అంటే మీనింగ్ ఇది. బ్యూటిఫుల్ అనేది ఎక్కడికి వెళ్ళకూడదు, తన దగ్గరికి ఎవరిని రానివ్వకూడదు అనమాట. సో కాబట్టి బ్యూటిఫుల్ రాక్లోకి వెళ్ళొచ్చా అంటే అసలు ఛాన్సే లేదు. సమ్ పెబుల్ ఈజ్ నాట్ శాండ్. సో ఇది రాక్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాక్, ఎంటైర్ రాక్ కెనాట్ గో ఇన్ టు శాండ్. రాక్ మొత్తం శాండ్లోకి వెళ్ళినప్పుడు రాక్లో ఉన్న ఈ భాగం కూడా వెళ్ళదు. ఈ భాగం ఎవరిది? పెబ్బల్ది. సో ఏమని చెప్పొచ్చు? పెబ్బల్లో ఉన్న ఈ పార్ట్ శాండ్ కాదు అని చెప్పొచ్చు. సో కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. థర్డ్ వన్. సమ్ స్టాచ్యూ ఈజ్ రాక్ అని అడిగారు. సో స్టాచ్యూలో కొంత భాగము రాక్లో ఉంది అని చెప్తారు. అసలు సంబంధం ఉందా రెండింటికి? లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏం పెట్టచ్చు? ఓన్లీ 2 ఫాలోస్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్? దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూద్దాం. ఓన్లీ ఫ్లడ్ ఈజ్ రైన్ అంటే ఎలా రాసుకోవాలి? ఆల్ రైన్ ఈజ్ ఫ్లడ్. బట్ ఈ రైన్ అనేది ఫ్లడ్కి తప్ప మరెవరికి సంబంధం లేదు. ఈ రెయిన్ అనేది ఏంటమ్మా? రెస్ట్రిక్షన్లో ఉంది, జైల్లో ఉందన్నమాట. రెయిన్ ఎక్కడికి వెళ్ళదు, తన దగ్గరికి ఎవరిని రానివ్వదు, రైట్? అది దాని మీనింగ్. ఓన్లీ ఫ్లడ్ ఈజ్ రైన్ అంటే రైన్ ఫ్లడ్ని దాటి ఎక్కడికి వెళ్ళదు. సమ్ ఫ్లడ్ ఈజ్ వాటర్ అని ఇచ్చారు. సమ్ ఫ్లడ్ ఈజ్ వాటర్. నెక్స్ట్ ఆల్ వాటర్ ఈజ్ వెదర్. నెక్స్ట్ ఓన్లీ అ ఫ్యూ వెదర్ ఈజ్ కోల్డ్. Only few weather is cold and some flood is river. Some flood is river. ఈ విధంగా ఇచ్చున్నారు అనమాట. చూద్దాం. ఓన్లీ ఫ్లడ్ ఈజ్ రైన్. రైన్ ఫ్లడ్ దాటి ఇంకెక్కడికి వెళ్ళదు, ఎవరిని రానివ్వదు. సమ్ ఫ్లడ్ ఈజ్ వాటర్. ఆల్ వాటర్ ఈజ్ వెదర్. ఓన్లీ అ ఫ్యూ వెదర్ ఈజ్ కోల్డ్ అండ్ సమ్ ఫ్లడ్ ఈజ్ రివర్. ఇది మనకి ఇచ్చినటువంటి వెన్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ చూద్దాం. చూడమ్మా. ఆల్ వెదర్ కెన్ బి కోల్డ్. ఆల్ వెదర్ కెన్ బి కోల్డ్ అంటే వెదర్ మొత్తాన్ని కోల్డ్లో రాయొచ్చా అని అడుగుతున్నారు. చూడండి, ఈ వెదర్ మొత్తాన్ని నేను కోల్డ్లో రాయగలనా? రాయలేను. నేను వెదర్ మొత్తాన్ని తీసుకెళ్ళి కోల్డ్లో రాస్తున్నప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ పార్ట్ కూడా వస్తుంది, కాబట్టి అవకాశం లేదు. సో కాబట్టి ఫస్ట్ వన్ అయితే ఆన్సర్ కాదు. రెండో చూద్దాం. సమ్ రెయిన్ కెన్ బి వాటర్. రెయిన్లో కొంత భాగం వాటర్లోకి వెళ్ళొచ్చా? అసలు రెయిన్ ఎక్కడికి వెళ్ళదు, తనలోకి ఎవరిని రానివ్వదు అని చెప్పుకున్నాం, కాబట్టి సమ్ రెయిన్ కెన్ బి వాటర్, నో ఛాన్స్. నెక్స్ట్ వన్. సమ్ ఫుడ్ కెన్ బి కోల్డ్. ఫ్లడ్. సమ్ ఫ్లడ్ కెన్ బి కోల్డ్ అని ఇచ్చారు. ఫ్లడ్ అనేది ఇక్కడ ఉంది, కోల్డ్ అని ఇక్కడ ఉంది. అసలు రెండింటికి ఎటువంటి సంబంధము లేదు. మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో చెప్పుకున్నాము. వెన్ దెర్ ఇస్ 0% రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ 100% పాసిబిలిటీ అక్కర్స్.
0% రిలేషన్ ఉంటే 100% పాసిబిలిటీ అవుతుంది. సో కాబట్టి ఆ ప్రాతిపదికన థర్డ్ వన్ గెట్స్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓన్లీ అ ఫ్యూ రగ్బీ ఈజ్ బాక్సింగ్ అని ఇచ్చారు. ఓకేనా, ఓన్లీ అ ఫ్యూ రగ్బీ ఈజ్ బాక్సింగ్ ఇలా తీసుకుందాం. ఓన్లీ అ ఫ్యూ రగ్బీ ఈజ్ బాక్సింగ్, సమ్ బాక్సింగ్ ఆర్ గోల్ఫ్. ఓన్లీ అ ఫ్యూ గోల్ఫ్ ఈజ్ సమ్ సన్స్ అని ఇచ్చారు. ఓన్లీ అ ఫ్యూ గోల్ఫ్ ఈజ్ సన్. నెక్స్ట్ నో సంగ్ ఈజ్ డైవింగ్. నెక్స్ట్ వన్ no, some rugby is cricket. Some rugby is cricket. చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఆల్ రగ్బీ సంగ్ ఈజ్ అ పాసిబిలిటీ. రగ్బీ మొత్తాన్ని ఆ సంగ్లోకి రాయొచ్చు అని అడుగుతున్నారు. హ్యాపీగా రాసుకోవచ్చు, ఎటువంటి కండిషన్ లేదు మనకి. ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టారు, ఏ రెస్ట్రిక్షన్ పెట్టాల. సో కాబట్టి హ్యాపీగా రాసుకోవచ్చు. ఆల్ బాక్సింగ్ ఈజ్ డైవింగ్ అని ఇచ్చారు. బాక్సింగ్ ఇక్కడ ఉంది, డైవింగ్ ఇక్కడ ఉంది. మొత్తం బాక్సింగ్ అంతా కూడా డైవింగ్లో ఉంది అని చెప్తున్నారు సార్. ఉందా? లేదు. నెక్స్ట్ వన్ సమ్ బాక్సింగ్ ఈజ్ నాట్ డైవింగ్. బాక్సింగ్లో కొంత భాగం డైవింగ్ కాదని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అయితే ఎప్పుడైతే రెండు రాంగ్ ఆన్సర్స్ వచ్చాయో ఇమ్మీడియట్లీ వీ నీడ్ టు చెక్ ఫర్ ఎయిదర్ ఆర్ కేసెస్. ఇక్కడ చూడండి, బాక్సింగ్ అండ్ డైవింగ్ రెండిట్లో సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, రెండు రాంగ్ ఆన్సర్స్ అయినాయి. అదేవిధంగా ఆల్ అండ్ సమ్ నాట్ యొక్క కాంబినేషన్. సో ఎప్పుడైతే మీకు సమ్ నో అండ్ ఆల్ సమ్ నాట్ అని రెండు పాసిబిలిటీస్ కనిపిస్తాయో, కానీ సమ్ నో అండ్ ఆల్ సమ్ నాట్ ఈ రెండు కనిపించి రెండు సేమ్ వేరియబుల్స్ ఉండాలి, రెండు రాంగ్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు, ఏదిరారు పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా చూస్తే 1 ఫాలోస్ అండ్ ఏదర్ 2 or 3 ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓన్లీ అ ఫ్యూ పోయిట్రీ ఈజ్ ఎపిక్ అని ఇచ్చారు. Only a few poetry is epic. No epic is lyrics. No epic is lyrics. Only lyrics are critic అని ఇచ్చారు. అంటే క్రిటిక్ మొత్తం కూడా లిరిక్లో ఉండాలి, ఇది ఎక్కడికి వెళ్ళకూడదు, జైల్లో ఉండాలి. ఇలా జైల్లో పెట్టేసుకుందాం. ఓకేనా. తర్వాత సమ్ నైస్ ఆర్ లిరిక్స్ అని ఇచ్చారమ్మా. సమ్ నైస్ ఆర్ లిరిక్స్. తర్వాత some poetry is good. So this is the Venn diagram for us, right? First one చూద్దాం. some critic is poetry is a possibility. క్రిటిక్లో కొంత భాగం పోయిటరీలోకి వెళ్ళొచ్చా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, క్రిటిక్ జైల్లో ఉంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళలేదు, తనని ఎవరు కలవటానికి రాకూడదు, కాబట్టి క్రిటిక్ ఎక్కడికి వెళ్ళదు, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. రెండో చూద్దాం. ఆల్ పోయిటరీ కెన్ బి నైస్. పోయిటరీ మొత్తం కూడా నైస్లోకి వెళ్ళొచ్చా అంటే పోయిటరీ ఇక్కడ ఉంది, నైస్ ఇక్కడ ఉంది. దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ వేరియబుల్స్. సో పోయిటరీ అనే దానికి నైస్ అనే దానికి అసలు ఎటువంటి రిలేషన్ లేదు. అంటే 0% రిలేషన్ మీన్స్ 100% పాసిబిలిటీ. సో కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. థర్డ్ వన్ సమ్ లిరిక్స్ ఈజ్ పోయిటరీ అని ఇచ్చారమ్మా. లిరిక్స్లో కొంత భాగము పోయిటరీలో ఉంది అని చెప్తున్నారు. ఉండొచ్చు అని అడగట్లా, ఉంది అని చెప్తున్నారు. లేదు కాబట్టి ఓన్లీ 3 ఫాలోస్, దట్ ఈస్ దెర్ ఇన్ ఆప్షన్. సో ఓన్లీ 2 ఫాలోస్, ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ వరల్డ్ వైడ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్. సో వరల్డ్ వైడ్ అనే ఒక వర్డ్ తీసుకోమని చెప్పారు. సో ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఈజీగా చేయాలంటే నెంబర్స్ అయితే మనం ఈజీ చేయగలమమ్మా. 23, 15, 18, 12, 4, 23, 9, 4, 5 ఇలా ఇచ్చారనమాట. చూడండి 23 తర్వాత 24, 20 ఏం పెద్ద నెంబర్స్ లేవు. 15, 16, 17, 18, 19, 18, 19, 20, 21, 22, 12, 13, 14, 15, 16, 4, 5, 6, 7, 8, 23 తర్వాత లేవు, 9, 10, 11. నెక్స్ట్ 4 and 5 ఒక పేరుగా తీసుకోవచ్చు, రైట్, ఒక పేరుగా తీసుకోవచ్చు దీన్ని. అటు నుంచి చూద్దాం. EFGH కదా, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
4, 5, 6, 7, 8, 9, 10, 11. 9, 10, 11, 12. ఇది ఒక పేరుగా తీసుకోవచ్చు, IJKL అనమాట. నెక్స్ట్ 23 తర్వాత పెద్ద నెంబర్స్లో 4, 5, 6, 7, 8, 12, 13, 14, 15, 18. ఇంకే రెండే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ ఓ ఇన్ ద నార్త్ డైరెక్షన్. సో ఓ అనే పాయింట్ నుంచి మొదలుపెట్టి ఇలా నార్త్ డైరెక్షన్లో ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆఫ్టర్ వాకింగ్ 10 kilometers, he reaches point P. So he reaches point P after walking 10 meters. 10 meters. From point P, he turns towards his right. ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఇలా రైట్ సైడ్ టర్న్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ వాకింగ్ 6 kilometers, he reached point Q. సో Q అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. ఫ్రమ్ పాయింట్ Q, he turns towards his left and after walking 4 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి ఇలా 4 kilometers నడిచాడు. రీచెస్ పాయింట్ ఆర్ అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. ఫ్రమ్ పాయింట్ ఆర్ హీ టేక్స్ 2 consecutive లెఫ్ట్ టర్న్స్ అండ్ వాక్స్ 4 and 9 kilometers. ఇక్కడ నుంచి 2 consecutive లెఫ్ట్ టర్న్స్ తీసుకున్నాడు. 4 వెళ్ళాడంట ఫస్ట్, ఇది 4. ఇక్కడ నుంచి మళ్ళీ 9 వెళ్ళాడంట. 9 అంటే ఇక్కడ 4 ఇంకో 5 అంటే ఇక్కడ వరకు వెళ్ళి ఉంటాడు. వెళ్ళి ఫ్రమ్ పాయింట్ ఆర్ హీ టేక్స్ 2 consecutive లెఫ్ట్ టర్న్స్ అండ్ 4 kilometers and 9 kilometers ఈచ్ అండ్ రీచెస్ పాయింట్ ఎస్ అండ్ టీ రెస్పెక్టివ్లీ. సో ఎస్ అనే పాయింట్ని టీ అనే పాయింట్ని రీచ్ అయ్యారు. ఓకేనమ్మా. ఫ్రమ్ పాయింట్ టీ హీ టర్న్స్ టువర్డ్స్ హిజ్ రైట్. టీ నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యాడు. సౌత్ వైపు చూస్తున్న వ్యక్తి రైట్ హ్యాండ్ అంటే ఇటువైపు వస్తాడు అనమాట. సో ఇటువైపు టర్న్ అయ్యాడు. హీ టర్న్స్ టువర్డ్స్ రైట్ అండ్ ఆఫ్టర్ వాకింగ్ 7 kilometers హీ రీచెస్ పాయింట్ యూ. ఇక్కడ నుంచి ఇలా 7 kilometers వెళ్ళాడు. ఇది 6 కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 2, ఇది ఒక 5. 7 kilometers వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆగాడు? యూ అనే పాయింట్ దగ్గర ఆగాడు అనమాట. సో ఇది తను చేసినటువంటి జర్నీ అమ్మ. రైట్. ఇది చూడండి, ఇప్పుడు ఓ నుంచి పీకి 10, P నుంచి Qకి 6, Q and R 4, R and S 4, S and T 4 + 5 9, T నుంచి Uకి 2 + 5 7 అనమాట. ఆ విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, దీని నుంచి అడిగింది. ఇఫ్ అనదర్ పాయింట్ V is 5 kilometers south of Q. ఇంకేదో V అనే పాయింట్ ఉంది 5 kilometers south of Q. Then how far and in which direction is V with respect to U? V with respect to U. U నుంచి చూస్తే V ఎటువైపు ఉందని అడిగారు. 5 + 2 + 4. 5 + 2 7, 7 + 4 11 kilometers. అది కూడా ఎటువైపు ఉంది? వెస్ట్ వైపు ఉంది. సో ఆప్షన్ సి పెట్టుకుంటాం. రైట్. నెక్స్ట్ వన్. సారీ, ఏమడిగారు? అనదర్ పాయింట్ V is 5 kilometers south of Q. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ V with respect to U? U నుంచి చూస్తే V ఎటువైపు ఉందని అడిగారు. సో వెస్ట్ కాదు కదమ్మా, ఈస్ట్. 11 kilometers ఈస్ట్ వైపు ఉంది. ఆప్షన్ బి పెట్టుకుందాం. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ P విత్ రెస్పెక్ట్ టు R? ఆర్కి సంబంధించి P ఎటువైపు ఉందని అడిగారు. ఆర్ ఇక్కడ ఉంది, P అనేది మీకు ఎలా కనిపిస్తుంది? సో ఏ డైరెక్షన్ ఉంది? సౌత్ వెస్ట్ వైపు ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 4 of the following 5 pair of points are related in a certain way and forms a group. Which one is different అని ఇచ్చారు. ఫస్ట్ ఆర్ అండ్ పి చూడండి అమ్మా. ఆర్ అండ్ పి ఈ డైరెక్షన్లో ఉన్నాయి. రైట్. తర్వాత క్యూ అండ్ టీ. సో క్యూ అండ్ టీ కూడా ఈ డైరెక్షన్లో ఉన్నాయి. క్యూ అండ్ టీ కూడా ఈ డైరెక్షన్లో ఉన్నాయి. పి అండ్ ఓ. పి అండ్ ఓకి వచ్చేసరికి నార్త్ సౌత్లో ఉన్నాయి. అదేవిధంగా టీ అండ్ ఓ అనేవి కూడా అబ్జర్వ్ చేయండి. టీ అండ్ ఓ కూడా మనకి ఇలా నార్త్ ఈస్ట్ వీటిలో ఉన్నాయి. క్యూ అండ్ యూ కూడా ఇలా ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. సో అన్నీ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో ఉంటే ఓన్లీ పి అండ్ ఓ మాత్రమే నార్త్ సౌత్లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అని చెప్పొచ్చు. సో నా అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఇక మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఆల్ ద డిజిట్స్ మనకి ఏం కావాలి? డిజిట్స్ కావాలి. ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ కావాలి విత్ ఇన్ ద నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఈ క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే కండిషన్స్ అనమాట. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుంది? ఇది 541 అవుతుంది. ఇది 964 అవుతుందమ్మా. ఇది 632. ఇది 753 అండ్ దిస్ ఇస్ 732. ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత దెన్ దేర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోవర్ నెంబర్స్ దట్ ఫామ్ అయిన వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 964. అన్నిటికంటే లోయెస్ట్ నెంబర్ ఏంటి? 541. ఇప్పుడు మనలో అడుగుతుంది ఏంటి మనల్ని? ఇందులో ఏ నెంబర్ ఆన్సర్ అవుతుంది డిఫరెన్స్. 4లోంచి 1 తీస్తే 3, 6లోంచి 4 తీస్తే 2,
9లోంచి 5 తీస్తే 4. ఆన్సర్ ఏమి ఇచ్చారు? 423. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డ్రాప్డ్, అన్నిట్లోంచి సెకండ్ నెంబర్ని తీసామని చెప్తున్నాడు సార్. తీసేసాను. అండ్ పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 51, 46, 23, 35, 72. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద లోయెస్ట్ నెంబర్? అప్పుడు అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదమ్మా? 51, 46, 23, 35, 72లో చిన్న నెంబర్ ఏది? 23. ఆ 23 నెంబర్ దేంతో వచ్చింది? 362తో వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఈ ఆన్సర్ ఇవ్వడు సార్ ఎగ్జామ్లో. 23 చిన్నది కాబట్టి 23 ఇవ్వడు. 23 ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే దాన్ని ఇలా చేస్తే 23 ఆన్సర్ వచ్చేదని మీకు తెలిసిపోద్ది అనమాట. కాబట్టి ఎప్పుడు మనం మార్చింది ఇవ్వదు, ఆ 23 అనే నెంబర్ యొక్క బేస్ ఏదో చూసి అక్కడి నుంచి ఇస్తాడనమాట. సో కాబట్టి ఆన్సర్ పెట్టచ్చు ఆప్షన్ బి 362 అని పెట్టవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆర్ యాడెడ్ విత్ ఇన్ ద నెంబర్, వీటన్నిటి డిజిట్స్ అనే ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇది డిజిట్స్ అనేది ఇంపార్టెంట్, ఒకదానిలో ఒకటి యాడ్ చేయాలి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ద సెకండ్ లోయెస్ట్ రిజల్టెంట్ అని ఇచ్చారు. 1 + 4 + 5 ఎంత అవుతుంది? 10. 6 + 9 15 + 4 19. 3 + 6 9 + 2 11. తర్వాత 5 + 7 12, 12 + 3 15, 2 + 3 5, 5 + 7 12. మనల్ని ఏమడిగారు ఇందులో? విచ్ ఈస్ ద లోయెస్ట్ నెంబర్ అని ఇచ్చారు. అన్నిటికంటే లోయెస్ట్ నెంబర్ ఏంటో ఇక్కడ 10. 10 నెంబర్ దేని నుంచి వచ్చింది? 145 నుంచి వచ్చింది. సో 145 నుంచి వచ్చింది కాబట్టి ఆప్షన్ డి సెకండ్ లోయెస్ట్ అని అడిగారు. ఫస్ట్ లోయెస్ట్ 10, సెకండ్ లోయెస్ట్ ఏంటి? 11 వచ్చింది సెకండ్ లోయెస్ట్. కాబట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చు 362 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్టెంట్? మనకు కావాల్సింది రిజల్టెంట్. ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై సెకండ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ అని ఇచ్చారు. ఇందులో మనకి సెకండ్ డిజిట్ కావాలి. సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 694 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. అందులో సెకండ్ డిజిట్ ఏంటి? 9. 9 ఈజ్ డివైడెడ్ బై ద సెకండ్ డిజిట్ ఆఫ్ సెకండ్ లోయెస్ట్ నెంబర్. అన్నిటికీ లోయెస్ట్ నెంబర్ ఏంటి? 145. సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఏంటి? 237. ఇందులో సెకండ్ డిజిట్ ఏంటి? 3. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఒకవేళ 9ని 3తో డివిజన్ చేస్తే ఏమొస్తుందని అడిగారు. ఏమొస్తుందమ్మా? 3 వస్తుంది కదా. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. రైట్. There are 5 female employees working in a fashion company, but all of them have different salary. First one, Hazel has more salary than Emily. So వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము Hazel has more salary than Emily. Emily అనే వ్యక్తి కంటే మోర్ శాలరీ ఉంది, బట్ నాట్ యాజ్ హై యాజ్ సోఫియా. Hazel అనేది Emily కంటే ఎక్కువే కానీ సోఫియా కంటే ఎక్కువైతే కాదు. ఇలా ఇచ్చారు. Grace has more salary than Sophia. గ్రేస్ అనే వ్యక్తి సోఫియా కంటే ఎక్కువ శాలరీ ఉంది. గ్రేస్ హ్యాస్ మోర్ శాలరీ దెన్ సోఫియా బట్ లెస్ దెన్ రిలే. గ్రేస్ సోఫియా కంటే ఎక్కువ ఉండాలి కానీ రిలే కంటే తక్కువ ఉండాలి. ఇది 5 యొక్క ఆర్డర్ అనమాట. ఫస్ట్ వన్, ద వన్ విత్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ ఈజ్ 60,000. సెకండ్ హైయెస్ట్ శాలరీ అంతా 60,000 అనమాట. ఇవి మనకి ఇచ్చినటువంటి క్లూజ్ అమ్మ. ఫస్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మ్యాక్సిమం శాలరీ? ఎవరికి ఉంది? రిలే అనే పర్సన్కి ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ హ్యాజల్ హ్యాస్ శాలరీ ఆఫ్ 40,000, ఒకవేళ హ్యాజల్ దగ్గర 40,000 శాలరీ ఉండి, దెన్ ద వాట్ కుడ్ బి ద శాలరీ ఆఫ్ సోఫియా అని ఇచ్చారు. అప్పుడు సోఫియా శాలరీ ఏమవుద్ది? వీళ్ళిద్దరికి మధ్యలో రావాలి. 40కి 60కి మధ్యలో ఉన్న నెంబర్ ఏమి ఇచ్చారు? 50,000 ఇచ్చారు. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద పాసిబుల్ శాలరీ ఆఫ్ రిలే? రిలే యొక్క పాసిబుల్ శాలరీ ఏమవచ్చు? 60,000 కంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు. సో 60,000 కంటే ఎక్కువ ఉన్నది ఎక్కడ ఇచ్చారో మనకి? ఆప్షన్ సిలో ఇచ్చారు 65,000 అని. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినా చూడమ్మా. 10 cars ABCDFGH I and J are parked in 2 parallel rows facing north in the parking lot. Row 1 is to the north of row 2. Row 1 పైన ఉండాలి, row 2 కింద ఉండాలంట. The number of cars parked in row 1 is 2 less than the number of cars parked in row 2. అంటే row 2తో కంపేర్ చేస్తే row 1లో 2 కార్లు తక్కువ ఉండాలి. సో టోటల్ 10 కార్స్ అని ఇచ్చారు కదా. 10 కార్స్లో పైన రోలో 2 తక్కువ ఉండాలంటే పైన 4 రావాలి, కిందన 6 కార్స్ రావాలి. ఇది కండిషన్ సార్. పైన 4 కిందన 6. ఇంకోటి ఏమి ఇచ్చారు? ద నెంబర్ ఆఫ్ ద కార్స్ ఆర్ డిఫరెంట్ కలర్స్, బ్లూ, బ్లాక్, రెడ్, ఆరెంజ్, గ్రీన్, yellow, వైట్ అండ్ వైలెట్, పింక్ అండ్ గ్రే.
కార్స్ ఆర్ పార్క్డ్ అట్ ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నీ ఒక ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారు చూడండి, ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ 2 ప్యారలల్ రోస్ మే ఆర్ మే నాట్ బి ద సేమ్. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన పాయింట్ ప్రకారము మనకి ఏమర్థమైంది, సపోజ్ ఇలా పైన 4 కింద 6 రావాలమ్మా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకళ్ళ స్టార్టింగ్ పాయింట్స్ అనేవి సేమ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అంటున్నారు. అంటే ఎలా ఉండొచ్చు, మేబీ ఇక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడ ఉండొచ్చేమో, లేదా ఎక్కడి నుంచి మొదలయ్యి అటువైపు 6 ఉండొచ్చేమో, అలా చెప్తున్నారు. మే ఆర్ మే నాట్ బి ద సేమ్, స్టార్టింగ్ పాయింట్ సమానం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పారు. సో మొత్తానికి పైన 4 మెంబర్స్ కింద 6 మెంబర్స్ రావాలి, 10 మెంబర్స్ మనం అరేంజ్ చేయాలి. ఇది మన టార్గెట్ అమ్మా, రైట్. సో చూద్దాం ఒకసారి ప్రయత్నిద్దాం క్వశ్చన్ని. క్వశ్చన్ అయితే చిన్నదే ఉంది, ట్రై చేద్దాం సార్. ఫస్ట్ వన్, వైట్ అండ్ వైలెట్ కార్స్ ఆర్ పార్క్డ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ రో 2. రో 2లో అంటే కిందన, సో రో 2లో చివరన. ఖచ్చితంగా మనకు క్లారిటీ ఏముంది, పైన 4 మెంబర్స్ కిందన 6 మెంబర్స్ కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ తీసుకుంటున్నాను సార్, 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నా. వాళ్ళు చెప్పింది ఏంటమ్మా, వైట్ అండ్ వైలెట్ కార్స్ ఆర్ పార్క్డ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ రో 2. రో 2లో వైట్ అండ్ వైలెట్ ఉందని చెప్పారు. సో వైట్ అండ్ వైలెట్ అంటే ఏదో మనకు తెలియదు సార్, అసలు ఏది వైట్ ఏది వైలెట్ అనేది. సో ఇక్కడ వైట్ ఉండొచ్చు, ఇక్కడ వైలెట్ ఉండొచ్చు, ఇక్కడ కూడా వైలెట్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు అనమాట. ఇలా తీసుకోవాలి. అయితే నెక్స్ట్, జీ విచ్ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ ఏ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ గ్రీన్ కార్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, చూడండి ఒకసారి. ఇందులో ఏమిచ్చారమ్మా, జీ విచ్ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ ఏ. జీ విచ్ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ ఏ. జీ అనేది ఏకి నార్త్లో ఉండాలని చెప్తున్నారమ్మా. జీ విచ్ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ ఏ ఈజ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ గ్రీన్. సో జీ అనేది గ్రీన్కి థర్డ్ రైట్లో ఉండాలంట. అంటే గ్రీన్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇలా ఉండాలని చెప్తున్నారు. గ్రీన్ ఇక్కడ తీసుకుంటే గ్రీన్కి థర్డ్ రైట్లో జీ ఉండాలి, జీ అనేది ఏకి ఆపోజిట్లో ఉండాలని చెప్తున్నారు. అంటే పైన ఖచ్చితంగా 4 మెంబర్స్లో ఇది కన్ఫర్మ్ అయిందా లేదా మనకి. సో గ్రీన్ అనేది ఇక్కడ రావాలి, గ్రీన్కి థర్డ్ రైట్లో జీ రావాలి, జీకి ఆపోజిట్లో ఏ ఉండాలి. అయితే ఇక్కడ మనకు క్లారిటీ తెలుసుకోవాల్సింది ఏంటి, నేను గ్రీన్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా, నేను ఇంకా ముందుకు వెళ్ళాలా అన్న క్లారిటీ అయితే మనకు లేదు ఇంకా, రైట్. అది మనకి ఇంకా క్లారిటీ లేదమ్మా. నెక్స్ట్ చూద్దాం. జీ విచ్ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ ఏ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ గ్రీన్ కార్స్. సో గ్రీన్ కార్కి థర్డ్ రైట్లో ఉంది. ఇప్పుడు మనకు క్లారిటీ ఏం రావాలి, జీని ఎక్కడ పెట్టాలో తెలియాలి సార్ ఇక్కడ, ఓకేనా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2 cars are parked between A and E. ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 cars are parked between A and E. E which is parked immediately to the left of violet car అని ఇచ్చారు. వైలెట్ కార్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలని చెప్పారు. ఇప్పుడు వైలెట్ కార్ ఈ చివరిని తీసుకుంటే ఇమీడియట్ లెఫ్ట్ రాయగలను నేను, రాయలేను. అంటే ఈ స్టేట్మెంట్తో నీకు ఏం కన్ఫర్మ్ అయింది, ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఉండాలి, వైట్ ఉండాలి సార్. ఇక్కడ ఇది కన్ఫర్మ్ అయిపోయింది నాకు, ఇక్కడ వైట్ ఉండాలి, ఇక్కడ వైలెట్ ఉండాలి. ఇక్కడ వైట్ ఇక్కడ వైలెట్ అయితే ఖచ్చితంగా రావాలి. దిస్ ఈస్ కన్ఫర్మ్డ్. ఎందుకనంటే వైలెట్కి లెఫ్ట్ అని ఒక పదం వాడారు. వైలెట్కి లెఫ్ట్ అంటే ఇక్కడ రాస్తే వైలెట్కి లెఫ్ట్కి వెళ్ళాను, సో అదే వైలెట్కి లెఫ్ట్. ఇప్పుడు ఏంటి ఆ లెఫ్ట్ ఇచ్చారు చూద్దాం. 2 cars are parked between A and E. E which is parked immediately to the left of violet car. సో ఈ అనేది వైలెట్ కార్కి పక్కనే ఉంది. అదేవిధంగా ఏకి ఈకి మధ్య 2 గ్యాప్ ఉన్నారు, 1 2 వదిలేస్తే ఏ ఇక్కడ వచ్చింది. ఏ ఇక్కడ వస్తే ఏకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారని చెప్పారు, జీ ఉన్నారని చెప్పారు. అప్పుడు జీకి మళ్ళీ ఇటువైపు దీని తర్వాత గ్రీన్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా. వైలెట్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ ఉండాలి, ఈకి ఏకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి, ఏకి ఆపోజిట్లో జీ రావాలి, గ్రీన్కి థర్డ్ రైట్లో జీ ఉండాలి. దట్స్ వీళ్ళు ఆపోజిట్ ఒకరినొకరు చూడట్లా, ఇద్దరు నార్త్ వైపు చూస్తున్నారు, పైకే చూస్తున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు పాయింట్ ఇచ్చారు సార్. తర్వాత చూద్దాం. ఈ విచ్ ఈస్ పార్క్డ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ వైలెట్ కార్. తర్వాత కార్ ఎఫ్ ఈస్ పార్క్డ్ అడ్జసెంట్ టు కార్ బిఎండి. ఎఫ్ అనేది బిఎండి పక్కన రాస్తుందని చెప్పారు. నేను ఇక్కడ ఎఫ్ తీసుకుంటే బిఎండి రాయలేను, ఇక్కడ ఎఫ్ తీసుకుందామంటే బిఎండి రాయలేను, ఇక్కడ ఎఫ్ తీసుకుంటే బిఎండి రాయలేను, ఇక్కడ ఎఫ్ తీసుకుంటే బిఎండి రాయలేను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఖచ్చితంగా ఎఫ్ పైనే రాబోతుంది. ఎఫ్ అనేది బీకి డీకి పక్కన రావాలి. అంటే ఇక్కడ బి తీసుకొని డి తీయచ్చు, లేదా ఇక్కడ డి కానీ బి కానీ పెట్టుకోవచ్చు. ఇది కన్ఫామ్గా చెప్పారు. ఓకేనా. ఎఫ్ పార్క్డ్ అడ్జసెంట్ టు బిఎండి. ఆరెంజ్ కార్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ద కార్ దట్ ఈస్ పార్క్డ్ టు ద సౌత్ ఆఫ్ డి. డీకి సౌత్లో ఏదైతే కార్ ఉందో, ఆరెంజ్ కార్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ద కార్ దట్ ఈస్ పార్క్డ్ టు ద సౌత్ ఆఫ్ డి. డీకి సౌత్లో ఉన్న కార్కి ఫోర్త్ రైట్లో మనకి ఆరెంజ్ కార్ రావాలి.
ఇప్పుడు డి ఇక్కడ తీసుకున్నాను అనుకోమ్మా, డీకి సౌత్లో అని అన్నారు. అసలు డీకి సౌత్లో ఎవడు ఉన్నాడు అసలు? లేడు. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ బి పెట్టుకొని ఇక్కడ డి పెట్టుకోవచ్చు అనమాట. సో డీకి సౌత్లో ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఆరెంజ్ కార్ ఈస్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ద కార్, దట్ ఈస్ పార్క్ టు ద సౌత్ ఆఫ్ డి. డీకి సౌత్లో ఉన్న కార్కి ఫోర్త్ రైట్లో 1 2 3 4 ఇక్కడ మనకి ఆరెంజ్ రావాలి. ఇది రాసుకున్నానమ్మా. పార్క్ టు ద సౌత్ ఆఫ్ డి. కార్ సి హ్యాస్ ఎ గ్రే కలర్ అని ఇచ్చారు. సి కార్కి గ్రే కలర్ ఉండాలి. ఎక్కడ రాయాలి? చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పక్కన రాసి పెట్టుకున్న ఎక్స్ట్రా పాయింట్ని. బ్లాక్ కార్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద నార్త్ ఆఫ్ రెడ్ కార్. బ్లాక్ కార్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నార్త్ ఆఫ్ రెడ్ కార్. రెడ్ కార్కి నార్త్లో బ్లాక్ కార్ రావాలి. ఈ రెండే ఇది నార్త్ సౌత్లు ఉంటాయి సార్. ఇక్కడ ఆల్రెడీ వైట్ రాసాం కాబట్టి బ్లాక్లు రెడ్లు ఇక్కడ రాయలేం కదా, అంటే ఇది ఒకటే మిగిలింది. సో బ్లాక్ కార్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నార్త్ ఆఫ్ రెడ్ కార్. ఇది కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత పింక్ కార్ ఈజ్ నెయిదర్ ఎఫ్ నార్ ఐ అని ఇచ్చారు. ఎఫ్ కానీ ఐ కానీ పింక్ రాకూడదని ఇచ్చారనమాట, ఓకేనా. ఎఫ్ కానీ ఐ కానీ పింక్ రాదు. నెక్స్ట్ పింక్ కార్ ఈజ్ పార్క్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి బట్ నాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. సికి లెఫ్ట్లో పింక్ కార్ ఉండాలి. సికి లెఫ్ట్లో పింక్ కార్ రావాలమ్మా, కానీ హెచ్కి లెఫ్ట్లో రాకూడదు. హెచ్కి లెఫ్ట్లో రాకూడదంటే హెచ్ అని అయి ఉండాలి, హెచ్కి రైట్ సైడ్ ఉన్న పింక్ ఉండాలన్నమాట. అది వాళ్ళు ఇచ్చిన కండిషన్. తర్వాత వన్ కార్ ఈజ్ పార్క్ బిట్వీన్ జే అండ్ ద వన్ కార్ దట్ ఈస్ టు ద సౌత్ ఆఫ్ ఎల్లో కార్. ఎల్లో కార్కి సౌత్లో ఉన్న పర్సన్కి జేకి మధ్యలో 1 గ్యాప్ ఉందంట. సో ఎల్లో కార్కి సౌత్లో ఉండాలి అంటే ఇంక ఇది ఒకటే రాయగలను నేను. సౌత్లో ఒక పర్సన్ రాయాలంటే ఇక్కడ రాయగలను. డి ఎల్లో తీసుకో. ఎల్లో కార్కి సౌత్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వన్ కార్ ఈస్ పార్క్డ్ బిట్వీన్ జే అండ్ ద కార్ దట్ ఈస్ టు ద సౌత్ ఆఫ్ ఎల్లో కార్. ఎల్లో కార్కి సౌత్లో ఉన్న పర్సన్కి జే అనే కార్కి మధ్యలో 1 మెంబర్ ఉండాలని చెప్పారు అనమాట, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పారు? సికి లెఫ్ట్లో పింక్ రావాలని చెప్పారు సార్. నేను సి ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ రాయడానికి ఏం లేవు నాకు. ఇంకా ఇక్కడ సి తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ సి తీసుకుంటే సికి లెఫ్ట్లో పింక్ వస్తుంది. ఇది ఒక ఛాన్స్ ఉంది నాకు. ఇక్కడ సి తీసుకుంటే సికి లెఫ్ట్లో పింక్ రాయొచ్చు, కానీ ఇక్కడ సి తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ సి లెఫ్ట్లో పింక్ ఇక్కడ రాసుకుంటే అప్పుడు హెచ్ ఎక్కడ పింక్కి లెఫ్ట్లో హెచ్ రాకూడదు, లేదా హెచ్కి లెఫ్ట్లో పింక్ ఉండకూడదు అనమాట. సో ఒక ట్రైల్ వేద్దాం ఇప్పుడు. రెండోది ఏమి ఇచ్చారు? సి గ్రే కలర్ అని ఇచ్చారు. ఇక్కడ సి రాద్దామంటే వైట్ ఉంది, ఇక్కడ సి రాయలేను, ఇక్కడ సి రాయలేను, ఇక్కడ సి రాయడం గ్రే రాయ. సో ఇక్కడ సి రాసేసే, ఇది ఒకటే మిగిలింది నాకు. ఇక్కడ సి రాసుకొని గ్రే రాద్దాం. సికి లెఫ్ట్లో పింక్ కలర్ రావాలని చెప్పారు. సో జే ఏమవుద్దప్పుడు పింక్ కలర్ అవుతుంది. సికి లెఫ్ట్లో పింక్ ఉండాలి, కానీ హెచ్కి లెఫ్ట్లో పింక్ ఉండకూడదు. అంటే హెచ్ ఇక్కడ రాస్తే హెచ్కి లెఫ్ట్లో పింక్ అయిపోద్ది కాబట్టి హెచ్ ఇక్కడ రాయొద్దని చెప్పడానికి హెచ్కి లెఫ్ట్లో పింక్ రాకూడదని చెప్పారు. సో హెచ్ ఇక్కడ పెట్టుకో, అప్పుడు హెచ్కి లెఫ్ట్లో పింక్ లేదు కదా, రైట్. సో తర్వాత ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఐ మిగిలిపోయిందమ్మా. సో ఐ ఇక్కడ రాసుకుందాం, ఐ ఇక్కడ రాసుకున్నాం. అలాగే ఇచ్చిన కలర్స్లో ఏం మిగిలిపోయింది? ఇచ్చిన కలర్స్లో బ్లూ కలర్ మిగిలిపోయింది. ఆ బ్లూ కలర్ని ఇక్కడ రాసుకుంటే సరిపోద్ది. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద అరేంజ్మెంట్, రైట్. సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చున్నారమ్మా, రైట్. ఇది మనకి ఇచ్చినటువంటి కౌంటర్ క్వశ్చన్, ఇచ్చిన అరేంజ్మెంట్. కౌంటర్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆరెంజ్ కార్ విత్ రెస్పెక్ట్ టు ద రెడ్ కార్? రెడ్ కార్తో కంపేర్ చేస్తే ఆరెంజ్ కార్ ఎక్కడ ఉందంటే 1 2 3 థర్డ్ టు ద రైట్ అని ఇచ్చారు. సో కాబట్టి ఏం పెట్టుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్స్ ఈజ్ నాట్ పార్క్డ్ ఇన్ రో 1? రో 1లో పార్క్ చెయ్యని కార్స్ ఏంటి అని అడిగారు, ఓకేనా. రో 1లో పార్క్ చేయని కార్ ఏముంది? గ్రీన్ కార్ పార్క్ చేస్తారు, బ్లూ కార్ ఆప్షన్ 1లో బ్లూ కార్ ఆల్రెడీ గ్రీన్ లేన్లో ఉంది, ఎల్లో కార్ 1లోనే ఉంది, బి 1లోనే ఉంది, గ్రే కార్ అనేది రెండో దాంట్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 4 of the following 5 are alike in a certain way, thus form a group. Which one of the following does not belongs to the group అని అడిగారు. ఫస్ట్ హెచ్ పింక్ కార్ అని ఇచ్చారు సార్. హెచ్ పింక్ కారా? కాదు. సిఐ అని ఇచ్చారు. హెచ్ అండ్ పింక్ కార్, హెచ్కి పింక్ కార్కి మధ్యలో 1 గ్యాప్ ఉంది. అలాగే సికి ఐకి మధ్యలో 1 గ్యాప్ ఉంది. వైలెట్కి గ్రేకి మధ్యలో కూడా 1 గ్యాప్ ఉంది. తర్వాత ఫోర్త్ ఆప్షన్లో జే అండ్ వైట్ కార్ అని ఇచ్చారు. జేకి వైట్ కార్కి కూడా 1 గ్యాప్ ఉంది. తర్వాత ఎఫ్ ఎల్లో కలర్ అని ఇచ్చారు. ఎఫ్ ఇక్కడ ఉంది, ఎల్లో కలర్ ఇచ్చారు, పక్క పక్కనే ఉన్నాయి సార్. అందువల్ల ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు అమ్మా. తర్వాత చూద్దాం. కార్ జీ ఈజ్ పార్క్ డాష్ ఆఫ్ ద కార్ విచ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ గ్రే కార్ అని ఇచ్చారనమాట, ఓకేనా. సో కార్ జీ ఈజ్ పార్క్డ్ ఫస్ట్ ఆప్షన్ టు ద నార్త్. కార్ జీ ఈజ్ పార్క్డ్ టు ద నార్త్ ఆఫ్ ఏ,
నార్త్ ఆఫ్ ద కార్ విచ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ గ్రే కార్. గ్రే కార్కి సెకండ్ లెఫ్ట్లో ఉన్న కార్కి జీ అనే కార్ ప్లేస్ చేస్తుంది. కరెక్ట్ సరిపోయిందా లేదా? ఆ బ్లాంక్లో టు ద నార్త్ అని పెడితే సరిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ కార్స్ ఆర్ పార్క్డ్ బిట్వీన్ కార్ జే అండ్ వైలెట్ కార్. జే అనే కార్కి వైలెట్ కార్కి మధ్య ఎన్ని కార్స్ ఉన్నాయనంటే జే వైలెట్ మధ్య 2 కార్స్ ఉన్నాయన్నమాట. సో 2 ఉన్నాయి కాబట్టి చూడండి ఫస్ట్ వన్ ఈక్వల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ దట్ ఆర్ పార్క్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్లో కార్. ఎల్లో కార్కి లెఫ్ట్లో ఎన్ని ఉన్నాయి అన్ని. సో ఎల్లో కార్కి లెఫ్ట్లో ఎన్ని ఉన్నాయి? 2 కదా ఉన్నాయి. సో ఆబ్వియస్గా 2. సో ఏ అవుతుంది. బి కూడా అవుతుందేమో చూడండి. లెస్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ దట్ ఆర్ పార్క్డ్ బిట్వీన్ ఏ అండ్ హెచ్. ఏకి హెచ్కి ఉన్న దానికంటే తక్కువ అంట. ఏకి హెచ్కి ఉన్నదే 0, దానికంటే తక్కువ అయితే కాదు కదా. సో ఓన్లీ ఏ మాత్రమే ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దట్స్ ఇట్. దిస్ ఈస్ ద క్వశ్చన్ దే హ్యావ్ గివెన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 9 person lives in a multi-story building where the ground floor is numbered as 1 and topmost floor is numbered as 3. There are 3 flats on each floor, flat 1, flat 2, flat 3 from west to east, such that flat 1 is third floor exactly above flat 1 on the second floor, which is exactly flat 1 on the first floor. And other flats are placed on the same way. They are all like 9 different fruits and 9 different states. ఇక్కడ చూడండి క్వశ్చన్లో మనకి అరేంజ్మెంట్ ఎలా ఇచ్చారు అంటే మనం ఫ్లాట్స్లో అరేంజ్ చేయడంతో పాటు వీళ్ళు వెళ్తున్న సిటీస్ రాయాలి, దాంతోపాటు వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ కూడా రాయాలన్నమాట. సో మనకి ఇచ్చిన టార్గెట్ అయితే ఇదమ్మా. సో 2 పాసిబిలిటీస్కి తగ్గట్టుగా నేను ముందే రాసి పెట్టుకుంటున్నా. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2, ఫ్లాట్ 3. ఇది ఫ్లాట్ 1, ఫ్లాట్ 2, ఫ్లాట్ 3. ఫస్ట్ ఇక్కడ ట్రై చేద్దాం సార్. రాకపోతే అప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇందులో మనకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయిందమ్మా. ఏ లివ్స్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ ఆన్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ అవ్వాలి, ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ కూడా అవ్వాలన్నమాట. ఆడ్ నెంబర్ ఫ్లాట్, ఆడ్ నెంబర్ ఫ్లోర్ కూడా అవ్వాలని చెప్తున్నారు. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. రాకపోతే తర్వాత పాసిబిలిటీ చూద్దాం సార్. ఓకేనా. ఫస్ట్ వన్ ఏ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ అండ్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ అంటే 1 లేదా 3, ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్. తర్వాత ఏమి ఇచ్చారు అంటే ఎక్కడెక్కడ రావచ్చు? A1 ఇక్కడ రావచ్చు, ఏ ఇక్కడ రావచ్చు, ఏ ఇక్కడ రావచ్చు, ఏ ఇక్కడ రావచ్చు. 4 పాసిబిలిటీస్ ఒక దాంట్లో వస్తాయేమో. ద వన్ హూ లైక్స్ గ్రేప్స్ లివ్స్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చారనమాట. సో ఏకి ఈస్ట్లో గ్రేప్స్ ఇష్టపడే వాళ్ళు రావాలి అని అంటే చూడండి ఒకసారి. ఏకి ఈస్ట్లో గ్రేప్స్ ఇష్టపడే వాళ్ళు రావాలి అని అంటే నేను ఏ థర్డ్లో పెడితే అవకాశం ఉంటుందా? ఉండదు కదా, ఈస్ట్లోకి వెళ్ళాం కదా. అంటే దీని ద్వారా ఏం కన్ఫర్మ్ అయింది నీకు? ఏ అనేది ఖచ్చితంగా ఫస్ట్లోనే ఉంటుంది, ఫస్ట్ ఫ్లాట్లో ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. ఓకేనా. ఏ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ ఆఫ్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. సో ఏ ఇక్కడ తీసుకుంటా. ఫస్ట్ ఏ ఇక్కడ తీసుకున్నాను. రెండో కేసులో ఏ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఏకి ఈస్ట్లో గ్రేప్స్ ఉంది. ద వన్ హూ లైక్స్ గ్రేప్స్ ఈస్ ద ఈస్ట్ ఆఫ్ ఏ బట్ నాట్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లాట్. గ్రేప్స్ ఇష్టపడే వాళ్ళు ఈవెన్ నెంబర్ ఫ్లాట్లో అయితే ఉండకూడదు. సో ఈవెన్ నెంబర్ ఫ్లాట్లో ఉండకూడదు అని అంటే ఖచ్చితంగా ఆడ్ నెంబర్ ఫ్లాట్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏకి ఈస్ట్లో ఉండాలంటే ఖచ్చితంగా గ్రేప్స్ అనేది థర్డ్లోనే రావాలి. సో ఇక్కడ తీసుకున్నాను నేను. తర్వాత ఎఫ్ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్ అండ్ బిలాంగ్స్ టు యూపీ అని ఇచ్చారు. ఎఫ్ అనేది ఈవెన్లో రావాలి. ఓకేనా. ఎఫ్ లీవ్స్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్ అండ్ బిలాంగ్స్ టు యూపీ. ఈవెన్ నెంబర్ ఫ్లాట్ అంటే మనకు ఉన్నది ఒకటి ఉంది, సెకండ్ ఫ్లాట్ మాత్రమే ఉంది. ఇక్కడే రాసుకోవాలంటే ఎఫ్యూపీ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఎఫ్ ఖచ్చితంగా ఈవెన్లో రావాలి అంటే ఫ్లాట్ 2లోనే అవకాశం ఉందా మనకు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? కే లైక్స్ బనానా అండ్ లివ్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. సౌత్ వెస్ట్ ఆఫ్ ఎఫ్కి సౌత్ వెస్ట్లో రావాలి. కే బనానాని ఇష్టపడుతుంది, ఎఫ్కి సౌత్ వెస్ట్లో రావాలని చెప్పారు. ఎఫ్కి సౌత్ వెస్ట్లో రావాలి అంటే ఇప్పుడు చూడండి, నేను ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే సౌత్ వెస్ట్లోకి ఎలాగా రాలేను. ఇది ఫిక్స్ చేసేద్దాం. అయితే ఎఫ్ ఇక్కడ పెట్టుకోవాలి లేదా ఎఫ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఈ రెండింటిలో ఎఫ్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఎఫ్ అనేది ఈవెన్లో రావాలి, యూపీ అయి ఉండాలి. ఎఫ్కి సౌత్ వెస్ట్లో కే బనానా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత ఏమిచ్చారు?
ఎఫ్ లీవ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ డి హూ లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద వన్ హూ బిలాంగ్స్ టు బీహార్ అని ఇచ్చారు. ఇక్కడ ఎఫ్కి ఇంకొంచెం క్లూ ఇచ్చారు చూడండి. ఎఫ్ లీవ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ డి, ఎఫ్ డితో పాటు సేమ్ ఫ్లోర్లో ఉండాలి, ఇది ఒక పాయింట్ ఇచ్చారు. డి హూ లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద వన్, డి హూ లీవ్స్ నార్త్ ఈస్ట్ అని ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం, నేను ఎఫ్ కానీ ఇక్కడ తీసుకున్నాను అనుకోమ్మా, ఎఫ్ ఇక్కడ తీసుకుంటే డి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ఎఫ్కు కే అంటే కే ఇటువైపు రాసుకుంటాను, ఇది ఒక ఆప్షన్ ఉంది. కానీ ఏమి ఇచ్చారు, ఎఫ్ లవ్స్ ఇన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ డి హూ లీవ్స్ నార్త్ ఈస్ట్, డి లీవ్స్ నార్త్ ఈస్ట్ అని ఇచ్చారనమాట. అప్పుడు డి ఇక్కడ తీసుకుంటే డి నార్త్ ఈస్ట్లో రావాలి. ఎవరికి నార్త్ ఈస్ట్లో రావాలి, బీహార్ వెళ్తున్న పర్సన్కి నార్త్ ఈస్ట్లో రావాలి, ఇది ఒక పాసిబిలిటీ ఉంది. లేదా ఎఫ్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రై చేద్దాం సార్. సపోజ్ ఎఫ్ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను నేను, ఒక ట్రయల్ వేస్తున్నాను, రాకపోతే మార్చుకోవాలి మళ్ళీ. సో ఎఫ్ యూపీ అని ఇచ్చారు, ఎఫ్కి సౌత్ వెస్ట్లో కే బనానా అని ఇచ్చారు. సో కే బనానా తీసుకున్నాను, కే బనానా ఎఫ్ యూపీ ఈవెన్లో ఉంది. తర్వాత ఏం చెప్పారు సార్, ఎఫ్ అండ్ డి ఒకే దాంట్లో ఉండాలని చెప్పారు. ఎఫ్ అండ్ డి ఒకే దాంట్లో ఉండాలి, ఒకే ఫ్లోర్లో ఉండాలి. ఎఫ్ లీవ్స్ ఇన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ డి, డి హూ లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద వన్ హూ బిలాంగ్స్ టు బీహార్, డి నార్త్ ఈస్ట్లో ఉండాలి. దీని పొరపాటు డి ఇక్కడ పెట్టుకుంటే డి నార్త్ ఈస్ట్లో రావడానికి ఛాన్స్ లేదు కదా నాకు. సో డి ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎఫ్ లీవ్స్ ఇన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ డి హూ లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ బీహార్. సో బీహార్ని ఇష్టపడుతున్న పర్సన్కి నార్త్ ఈస్ట్లో రావాలి. సో అప్పుడు బీహార్ ఇక్కడ రాసుకుంటా. ఓకేనా, బీహార్ ఇక్కడ తీసుకుంటే బీహార్కి నార్త్ ఈస్ట్లో డి ఉన్నట్టు రాయగలం. ఇది ఇంకా పాసిబిలిటీ మాత్రమే, కాకపోతే మళ్ళీ దీన్ని మార్చాలి సార్, ఇది మాత్రం పక్కా. తర్వాత A and the one who belongs to Bihar do not live in the same flat and same floor. A and the one who belongs to Bihar do not live in the same flat and same floor అని ఇచ్చారు. ఏ బీహార్ రెండు ఒకే దగ్గర రాకూడదని చెప్పారు. సో సేమ్ ఫ్లోర్లో లేదు, సేమ్ ఫ్లాట్లో అయితే లేదు, ఇది ఫిక్స్. ఒకవేళ నేను ఎఫ్ కానీ ఇక్కడ తీసుకుని ట్రై చేశాను అనుకుందాం ఒకసారి. ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే డి ఇక్కడికి వస్తుందమ్మా, డి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏం చెప్పారు, బీహార్కి డి ఉండాలి, అదొక ఆప్షన్ కూడా ఉంది. చూద్దాం, ఇది రాకపోతే దీని ద్వారా ఎక్కడన్నా బ్లాక్ అయిపోతే మనం అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మార్చుకోవాలి సార్. ఇక్కడ ఒక ఎఫ్ యూపీ రాసుకున్నా, కే బనానా రాసుకున్నా, డి రాసుకున్నాను. ఏ అండ్ ద వన్ హూ బిలాంగ్స్ టు బీహార్ డు నాట్ లివ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ అండ్ సేమ్ ఫ్లోర్. ఈ బిలాంగ్స్ టు హర్యానా అండ్ లీవ్స్ 2 floors అబౌవ్ సి, సి హూ బిలాంగ్స్ టు సిక్కిం అని ఇచ్చారు. సో ఈ అనే పర్సన్ హర్యానా అంట, ఇది ఒక కండిషన్ ఇచ్చారు. ఈ అనే పర్సన్ హర్యానా, సికి ఈకి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి చెప్పారు. సి ఎక్కడ ఉండాలని చెప్తున్నారు, సిక్కిం ఉండాలని చెప్తున్నారు అనమాట. సో దీని ప్రకారం ఏంటి, ఈ హర్యానా సి సిక్కిం అనే విషయం అర్థమవుతుంది. ఈ బిలాంగ్స్ టు హర్యానా అండ్ లీవ్స్ 2 floors అబౌవ్ సి హూ బిలాంగ్స్ టు సిక్కిం. సిక్కింకి 2 floors పైన రావాలి. సిక్కింకి 2 floors పైన రావాలంటే ఇక్కడ రాయగలన, సి అండ్ ఈ రాయడానికి ప్లేస్ లేదమ్మా. ఇక్కడ రాద్దాం సి అంటే ఇక్కడ సి బీహార్ ఉంది, ఆల్రెడీ బీహార్ ఉంది కాబట్టి రాయలేను. సో ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ తీసుకులా, ఇక్కడ తీసుకుంటే సి సిక్కిం అని తీసుకున్నాను. సి సిక్కిం అని తీసుకుంటే పైన ఈ హర్యానా రావడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ ఇక్కడైనా రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. సో ఈ ఇక్కడ రాసుకున్నా, మనం ఏం డిఫరెంట్ అని ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ రాసి చూద్దాం. ఫస్ట్ ఈ హర్యానా అని తీసుకున్నా. తర్వాత జీ లైక్స్ మ్యాంగో అండ్ లీవ్స్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఏ. ఏతోనే సేమ్ ఫ్లాట్ అంటే మిగిలింది ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది. జీ లైక్స్ మ్యాంగో అని ఇచ్చేసారు. సో మ్యాంగో ఇక్కడ రాసేసాను. జీ లైక్స్ మ్యాంగో అండ్ లీవ్స్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఏ. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ ఇన్ ద వెస్ట్ టు ద వెస్ట్ ఆఫ్ సి ఈజ్ 1 more. అంటే సికి వెస్ట్లో ఉన్న వాళ్ళు 1 more అంటే x+1 అనుకుంటే, సికి లెఫ్ట్లో ఉన్న వాళ్ళు x+1 అనుకుంటే, ద నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ టు ద వెస్ట్ ఆఫ్ సి ఈజ్ 1 more దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఈస్ట్లో ఉన్న వాళ్ళు అంటే ఎల్కి ఈస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్స్ అనుకుంటే, సికి లెఫ్ట్లో ఉన్న వాళ్ళు x+1 అని చెప్పారనమాట. చూడండి, సికి లెఫ్ట్లో ఉన్న వాళ్ళు x+1 అంటే ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఎల్కి రైట్ సైడ్లో ఎంతమంది ఉండాలి, ఒకరే ఉండాలి. సో ఎల్కి రైట్ సైడ్లో ఒకరే ఉండాలి అంటే అప్పుడు ఎల్ ఇక్కడ కానీ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రెండే ఫిక్స్ చేయగలం సార్. ఓకే, సి 1 more దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఎల్. ఎల్ హూ బిలాంగ్స్ టు గుజరాత్ అని ఇచ్చారు. ఇక్కడ నేను ఎల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, అప్పుడు లేదు, ఎందుకంటే ఎల్ గుజరాత్ కాదు కదా. సో ఎల్ ఇక్కడే తీసుకుందాం. అప్పుడు ఎల్ ఖచ్చితంగా గుజరాత్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు మనం. అర్థమైంది కదా. సికి లెఫ్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతకంటే ఒకటి తక్కువ ఎల్కి రైట్ సైడ్లో ఉండాలి. అప్పుడు ఎల్కి రైట్ సైడ్లో ఉండాలి. ఎల్ గుజరాత్ అని చెప్పారు, కానీ ఇక్కడ ఎల్ తీసుకోలేదు కదా, ఎల్ బీహార్ కాబట్టి ఇక్కడ ఎల్ తీసుకోలేదు. క్లియర్. నెక్స్ట్ వన్, ద వన్ హూ బిలాంగ్స్ టు అస్సాం లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ బి అని ఇచ్చారు. బీకి నార్త్ ఈస్ట్లో అస్సాం రావాలని చెప్పారు సార్. ఇక నాకు బి రాయడానికి ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది. చూడండి, ఇది ఒక్కటే ఖాళీ ఉంది బి రాయడానికి. బీకి నార్త్ ఈస్ట్లో అస్సాం రావాలని అంటే ఆల్రెడీ ఇక్కడ హర్యానా ఉంది కాబట్టి డి దగ్గర అస్సాం తీసుకుందాం.
ఓకేనా. బీకి నార్త్ ఈస్ట్లో అస్సాం ఉంది. అస్సాం నార్త్ ఈస్ట్. ద వన్ హూ బిలాంగ్స్ టు కేరళ లైక్స్ యాపిల్ అని ఇచ్చారు. కేరళ యాపిల్ అంటే ఇక్కడ మిగతా అన్నీ రాస్తాను, ఏది ఖాళీ లేదు. రెండు కలిపి రాయడానికి ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది. సో ఇక్కడ యాపిల్ తీసుకుందాం, ఇక్కడ కేరళ తీసుకుందాం. యాపిల్ అండ్ కేరళ. ద వన్ హూ లైక్స్ పపియా లైక్స్ 2 floors అబోవ్ ద వన్ హూ లైక్స్ ఆరెంజ్ హూ లివ్స్ వెస్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ప్లమ్ అని ఇచ్చారు. కొంచెం పెద్ద ఈక్వేషన్లో ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ఆ కండిషన్ ఒకసారి ముందు ఇక్కడ రాసి పెట్టుకొని దాన్ని అప్లై చేసి చూద్దాం. సో కండిషన్ ఏంటి అంటే ద వన్ హూ లైక్స్ పపయా లివ్స్ 2 floors అబోవ్ ద వన్ హూ లైక్స్ ఆరెంజ్. ఆరెంజ్కి పైన పపయా రావాలి అంటే 1 gap తర్వాత రావాలి. సో ఆరెంజ్కి పైన పపయా రావాలి అంటే ఇక్కడ చూడండి, నాకు ఆరెంజ్ రాయడానికి ఈ 2 ప్లేస్లు ఖాళీ ఉన్నాయమ్మా. ఆరెంజ్కి పైన పపయా రాయడానికి ఇక్కడ ప్లేస్ ఉంది, కానీ ఇక్కడ ఆరెంజ్ రాస్తే పైన పపయా రాయలేను. సో కాబట్టి దిస్ ఈజ్ ఆరెంజ్ అండ్ దిస్ ఈజ్ పపయా. ఇలా తీసుకున్నా. The one who likes papaya lives 2 floors above the one who likes orange. Orange who lives west of the one who likes plum అని ఇచ్చారు. ఆరెంజ్ ఎక్కడ ఉందంట, ప్లమ్కి వెస్ట్లో ఉంది. సో ప్లమ్కి వెస్ట్లో ఉందంటే ప్లమ్ ఇక్కడే కదా రాసుకోవచ్చు. ప్లమ్కి వెస్ట్లో ఆరెంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎఫ్ డస్ నాట్ లైక్ పియర్ అని ఇచ్చారు. ఎఫ్ పియర్ కాదని అంటే ఒకసారి చూడండి, ఇంకేం రాయాలి, ఎఫ్ పియర్ కాదంటే ఇక్కడ పియర్ రాసుకోవచ్చు. ఇది ఒకటే ఖాళీ ఉంది. ఎఫ్ పియర్ కాదంటే పియర్ ఇక్కడ మాత్రమే రాయగలం. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ గోవా లీవ్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ద వన్ హూ బిలాంగ్స్ టు ఒడిషా. గోవా రాయడానికి ఇది ఒకటే ఖాళీ ఉంది. ద వన్ హూ లైక్స్ గోవా లీవ్స్ ఆన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ద వన్ హూ బిలాంగ్స్ టు ఒడిషా. ఒడిషా ఇక్కడ రాసుకున్నా. ఓకేనా. వన్ ఆఫ్ ద పర్సన్స్ బిలాంగ్స్ టు ఢిల్లీ అని ఇచ్చారు. ఇందులో ఒకటి ఢిల్లీకి సంబంధించి, ఇది ఒకటే ఖాళీ ఉంది, ఢిల్లీ. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది కూడా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అమ్మా. ఒక్కసారి మీరు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు వీడియో పాజ్ చేసుకొని మొత్తం క్వశ్చన్ అంతా మీరు సాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు అర్థమవుతుంది ఏ లెవెల్ అనేది. ఫస్ట్ వన్, డి లైక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్ అని ఇచ్చారు. డి లైక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్, పియర్. సో పియర్ ఎక్కడ ఇచ్చారు మనకి, ఆప్షన్ సిలో ఇచ్చారు. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ అబౌట్ ద వన్ హూ బిలాంగ్స్ టు బీహార్. బీహార్కి సంబంధించి ఎక్కడ ఇచ్చారు, బీహార్ ఇక్కడ ఇచ్చారు మా బీహార్ అనేది. సో బీహార్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ అని ఇచ్చారు. ఫ్లాట్ 2 ఫ్లోర్ 1 గోవా కాదు కదా, ఈ 3 సంబంధం లేదు. ఫ్లోర్ 3లో ఉంది, ఫ్లోర్ 1లో ఉంది, ఇది అది కూడా కాదు. ఫ్లాట్ 3లో ఉందంటే లేదు. తర్వాత ఫ్లోర్ 1, ఇది ఫ్లోర్ 1లోనుంది, ఫ్లాట్ 2లో ఉంది, ఆరెంజ్ ఉంది దీని దగ్గర. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ లివ్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ కే అని ఇచ్చారమ్మా. నార్త్ ఈస్ట్ ఆఫ్ కే, కేకి నార్త్ ఈస్ట్లో ఎంతమంది ఉన్నారు, కేకి నార్త్ ఈస్ట్లో 4 ఉన్నారు. కేకి నార్త్ ఈస్ట్లో ఈ 4 members ఉన్నారనమాట. సో ఒక ఆన్సర్ పెట్టుకోవచ్చు, ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అబౌట్ ఈ. ఈకి సంబంధించి ఏది నిజమని అడుగుతున్నారు అనమాట. ఈకి సంబంధించి ఏది నిజమంటే ఫస్ట్, ఈ లీవ్స్ ఇన్ ద ఇమీడియట్ వెస్ట్ ఆఫ్ ద వన్ హూ బిలాంగ్స్ టు గుజరాత్. ఈ అనేది గుజరాత్కి వెస్ట్లో ఉందని చెప్తున్నారు. సో గుజరాత్ ఇటువైపు ఉంది కదా, ఈస్ట్లో ఉంది. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. తర్వాత కే లీవ్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈ. ఈకి నార్త్ ఈస్ట్లో కే రావాలా, సౌత్ వెస్ట్లో ఉంది. సో ఆప్షన్ బి కూడా కాదు. ఈ డస్ నాట్ లైక్ గ్రేప్స్ అని ఇచ్చారు, బట్ ఈ లైక్స్ గ్రేప్స్ అని రాసుకున్నాను. సో ఇది కూడా రాంగే. తర్వాత ఇది కూడా రాంగే అమ్మ. తర్వాత ఏమి ఇచ్చారు, ఈ లీవ్స్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ ఆఫ్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. ఈ అనేది ఆడ్ నెంబర్డ్ ఫ్లాట్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అంటే థర్డ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఒడిషా. ఒడిషాకి సంబంధించిన వాళ్ళు ఎవరు, కే. అదే డైరెక్ట్గా కే అని ఇవ్వలేదు. సో ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. ద వన్ హూ లీవ్స్ ఇన్ ద ఫ్లాట్ 3 ఆఫ్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ 3లో ఎవరున్నారు, డి ఉన్నాడు. ఇది కూడా ఆన్సర్ కాదు. ద వన్ హూ లీవ్స్ ఇమీడియట్లీ బిలో జీ ఇన్ ద సేమ్ ఫ్లాట్. సేమ్ ఫ్లాట్లో జీ కంటే కింద ఉన్న వాళ్ళే ఒడిశాకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఒడిషా. సో ఒడిశాకి సంబంధించి ఎవరు ఒడిశాకి సంబంధించిన వాళ్ళని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ద వన్ హూ లైక్స్ ఆరెంజ్. ఆరెంజ్ అంటే కాదు, ఆప్షన్ ఏ తీసేద్దాం. రెండోది ద వన్ హూ లీవ్స్ ఇన్ ద ఫ్లాట్ 3 ఆఫ్ సెకండ్ ఫ్లోర్. ఫ్లాట్ 3 సెకండ్ ఫ్లోర్ అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి ద వన్ హూ లీవ్స్ ఇమీడియట్లీ బిలో జీ ఇన్ ద సేమ్ ఫ్లాట్. జీ కనుక ఇమీడియట్గా ఉన్న వాళ్ళు. ఎస్, కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ చూద్దాం. ఇన్ఈక్వాలిటీస్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఈక్వేషన్ ఈ విధంగా ఇచ్చున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ హెచ్ లెస్ దాన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ
less than or equals to t less than k is equals to z greater than p greater than o greater than x. అలా రాస్తాం. ఇక్కడ కేతో ఎండ్ అయింది, ఇక్కడ కేతో స్టార్ట్ అయింది, ఇక్కడ పీతో ఎండ్ అయింది, ఇక్కడ పీతో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా రాస్తానమ్మా. ఫస్ట్ ఈకి పీకి రిలేషన్ అడిగారు. ఈ నుంచి పీకి వస్తున్నప్పుడు మధ్యలో ఆపోజిట్ సింబల్స్ కనబడ్డాయి. ఎప్పుడైతే రెండు వేరియబుల్స్ మధ్య ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయో మనం ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ ఎక్స్కి కేకి రిలేషన్ అడిగారు. సో కే ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. కేకి ఎక్స్ మధ్యలో కే గ్రేటర్ ఎక్స్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కే గ్రేటర్ దెన్ ఎక్స్ అవుతుంది. దీని రివర్స్లో ఏం రాయొచ్చు? ఎక్స్ లెస్ దెన్ కేగా రాయొచ్చు. రైట్, ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జెడ్కి హెచ్కి రిలేషన్ అడిగారు. హెచ్ నుంచి జెడ్కి వస్తున్నప్పుడు లెస్ దెన్ ఈక్వల్ టు ఈక్వల్ టు లెస్ దెన్ కామన్గా ఉంది కాబట్టి హెచ్ లెస్ దెన్ జెడ్, రివర్స్లో రాస్తే జెడ్ గ్రేటర్ దెన్ హెచ్. సో కాబట్టి 2 and 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ అవుతున్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దామా. ఇక్కడ కూడా ఎలా ఇచ్చారో చూద్దాం. ఎల్ఓపిఎస్, ఇక్కడ ఈటీఎల్ అంటే ఫస్ట్ ఈటీఎల్ రాసుకుంటే ఎల్ కనెక్షన్ అక్కడ దొరుకుతుంది. ఇలా రాస్తున్నాను చూడండి. తర్వాత ఈ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ ఎల్, ఇది రాసుకున్నాను కదా. ఇప్పుడు ఎల్కి లింక్ అక్కడ ఉంది కదా, అది రాసుకుందాం. ఎల్ గ్రేటర్ దెన్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్. ఇక్కడ కూడా ఎస్ ఉంది కదా, రివర్స్లో రాసేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, యూ లెస్ దెన్ ఎన్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఎన్ గ్రేటర్ దెన్ యూగా రాసుకోవచ్చు. ఇదమ్మా. ఫస్ట్ వన్ చూద్దాం. ఈ గ్రేటర్ దెన్ యూ అవుతుందని అడిగారు. ఈ నుంచి యూకి వస్తున్నప్పుడు గ్రేటర్ అన్నింటిలో గ్రేటర్ ఉంది కాబట్టి ఈ గ్రేటర్ దెన్ యూ హ్యాపీగా ఆన్సర్గా చెప్పుకోవచ్చు. రెండోది ఎస్ లెస్ దెన్ టీ అవుతుందని అంటే టీ నుంచి ఎస్కి వస్తున్నప్పుడు టీ గ్రేటర్ ఎస్, టీ గ్రేటర్ దెన్ ఎస్ కెన్ బి రిటన్ యాజ్ ఎస్ లెస్ దెన్ టీ. సో అదే ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓకి ఈకి అడిగారు. సో ఓ నుంచి ఈకి వస్తున్నప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఓ అవుతుంది. నాకేమో ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ అవుతుంది. అసలు ఛాన్సే లేదు. సో కాబట్టి ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Now observe the next question here. Blood relations. 8 persons A, B, C, D, F, G belongs to a family of 3 generations where married couples have children. సో ఖచ్చితంగా ఏంటి? కపుల్స్కి చిల్డ్రన్ ఉండాలి, సింగిల్ పర్సన్కి చిల్డ్రన్ ఉండకూడదు అనమాట. ఫస్ట్ వన్ సి ఈజ్ మ్యారీడ్ టు జీ అని ఇచ్చారమ్మా. సో సి ఈజ్ మ్యారీడ్ టు జీ. ఏ హ్యాజ్ ఓన్లీ 1 daughter, ఏ హ్యాజ్ ఓన్లీ డాటర్స్. సో ఏకి డాటర్స్ మాత్రమే ఉండాలి. డాటర్స్ అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ, ఇక్కడ రాయొచ్చు కదా. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఏకి ఇద్దరు డాటర్స్ ఉండాలి, ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉండాలి. మొత్తానికి ఇద్దరు డాటర్స్ మాత్రమే ఉన్నారని చెప్పారు కాబట్టి ఓకేనా. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. తర్వాత బి ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఏ అండ్ ఎఫ్. సన్ ఇన్ లా అంటే ఏకి ఎఫ్కి కూడా సన్ ఇన్ లా అంటే ఏ అండ్ ఎఫ్ అనే వాళ్ళిద్దరు కపుల్స్. వీళ్ళకి బి ఈజ్ ద సన్ ఇన్ లా, బి అనే సన్ ఇన్ లా ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? ఏ అండ్ ఎఫ్కి కలిపి బి అనే సన్ ఇన్ లా ఉన్నాడు. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ, బి ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఏ అండ్ ఎఫ్. డి అండ్ హెచ్ ఆర్ సిబ్లింగ్స్. సో మనకి 8 members కాబట్టి 1 2 3 4 5 6 7 8 సరిపోయింది కదా. ఇంక మిగిలింది ఎవరు? డి అండ్ హెచ్ ఆర్ సిబ్లింగ్స్. డి ఈజ్ అన్మ్యారీడ్. సో డి ఇక్కడ పెట్టుకోండి, హెచ్ ఇక్కడ పెట్టుకోండి. డి అండ్ హెచ్ ఆర్ అన్మ్యారీడ్. దెర్ ఈజ్ 1 brother ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఒకే ఒక బ్రదర్ ఉండాలి. సో ఒకే ఒక బ్రదర్ అంటే ఈయన బ్రదర్ తీసుకోవచ్చు కదా, ఈయన ఒకటే బ్రదర్, ఈయన సిస్టర్ కదా ఆల్రెడీ. అదనమాట. దట్స్ ఇట్, దట్ ఈస్ ద అరేంజ్మెంట్. ఏం అడిగారు క్వశ్చన్? హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్ అని ఇచ్చారు. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్ అంటే మీ హస్బెండ్ వాళ్ళ మదర్, హస్బెండ్స్ మదర్ ఈజ్ నథింగ్ బట్ మదర్ ఇన్ లా. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు డి అని ఇచ్చారు. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు డి అంటే మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఫాదర్ సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ పెటర్నల్ ఆంట్. ఇక్కడ ఓన్లీ ఆంట్ అని ఇచ్చారు కాబట్టి ఆన్సర్ పెట్టేసాను, ప్రాబ్లం లేదు. నెక్స్ట్, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి అంటే ఇఫ్ యు ఆర్ అట్ ద పొజిషన్ ఆఫ్ బి, యువర్ వైఫ్ సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ సిస్టర్ ఇన్ లా. సో దిస్ కెన్ బి ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్.